దేవుని నామకు స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగానే ఉన్నారుగా? ఎలా ఉన్నారని ఎన్నిసార్లు అడుగుతాను, ఎలాగైతే ఆన్సర్ అటాకు నాకు తెలుసు కాబట్టి. ముఖ్యంగా మరి దూరం నుండి మిర్యాలగూడ నుండి వచ్చిన మన సంఘస్థులందరికీ, సైమన్ అంకుల్ కుటుంబానికి, నరసింహ అంకుల్ కుటుంబానికి మా అందరి తరపున హార్ట్లీ వెల్కమ్. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, అందుకు ఇంగ్లీష్లో చెప్పా. ఐ హోప్ యూ హ్యాడ్ ఏ సేఫ్ జర్నీ. దేవుని యొక్క కృప వల్ల నిజంగా అంటే మేబీ కొద్దిగా ఇక్కడ పరిస్థితులు కానీ లేకపోతే ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందేమో అని అనుకున్నాం, కానీ టైంకి రీచ్ అయిపోయారు బాగానే. దానికి దేవునికి స్తోత్రాలు. ఇంకా అలానే మనం ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా మన యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, నేను ఈరోజు కొద్దిగా ఐ వాంట్ టు టెల్ ఇన్ ఏ న్యూ వే, అంటే కొత్తగా చెప్దామని ప్రయత్నిస్తున్నా. లైక్ అంటే ఎవ్రీ టైమ్ విల్ స్టడీ ద స్క్రిప్చర్ ఫస్ట్ అండ్ లేటర్ విల్ స్టార్ట్ ద ప్రీచింగ్. ఈరోజు కొత్త విధానంలో ట్రై చేద్దాను, ఎందుకంటే ఐ హ్యాడ్ సమ్ ఇన్స్పిరేషన్స్ అంటే కొన్ని చోట్ల నుంచి. దాన్ని కొద్దిగా ట్రై చేద్దామని చెప్దామని చూస్తున్నాం. కంగారు పడద్దు, బైబిల్ గురించే వాక్యమే మాట్లాడుకుందాం. నేను ఎక్కడికో పొడుపు కథల్లోకి ఎక్కడికి వెళ్ళట్లా, ఓకే? కాకపోతే ప్రభువు ఈ యొక్క వాక్యంలో కంటే మనం ముందుగా మనం ప్రార్థన చేసి స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభు తండ్రి, ఇప్పుడు జరిగిన ఆరాధనలో తోడున్నారు, అలానే మాకు మంచి వాతావరణం కూడా దయచేయండి తండ్రి. ఈ యొక్క ముందున్న కార్యక్రమం మొత్తాలు మీ చెల్లిగా అర్పించుకుంటున్నాం. ఈ వాక్యం ద్వారా కూడా మీరే మాతో మాట్లాడమని కోరుకుంటూ క్రీస్తు యేసునామమున అడుగుచున్నాం తండ్రి. సింపుల్గానండి, మనకు అర్థమయ్యేలాగా చూసుకుంటే వాక్యం చదువుకోవటం, లేదంటే బైబిల్లో కానీ దీంట్లో కానీ చూడటం అంటే అర్థం ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే వాక్యంలో మనకి ఏముంటాయి, సింపుల్గా మనకి వాక్యంలో ఏమేమి కనిపిస్తాయి ఎక్కువ శాతం. అసలు దేని నుండి మనం నేర్చుకుంటాం సింపుల్గా అంటే వాక్యం అంటే ఒక విధంగా, లేకపోతే హిస్టారికల్గా అంటే ఏంటవి కథలో, సింపుల్గా చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు. ఆ యొక్క సంఘటనని ప్రభువు ఈ తన యొక్క ఫార్మాట్లో అంటే తన యొక్క వర్షన్లో దాన్ని ఒక దాని కింద కుదించి మనకి ఇచ్చిందే వాక్యం. అంటే ఇట్స్ జస్ట్ నాట్ ఎ హిస్టరీ, ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎ మిస్టరీ. మనకు కూడా అర్థం కాదు, ఇది అతీతం. ఇది దాని గురించి మనం తర్వాత చూద్దాం. కానీ సింపుల్గా అంటే ప్రభు మనకి వాక్యం ద్వారా ప్రతిసారి పాస్టల్ ద్వారా మనకు నేర్పించేది ఏంటంటే, ఒకళ్ళ జీవితము అంటే కీర్తనలోకి వీటిలోకి వెళ్తే కొద్దిగా వేరుగా ఉంటుంది లేండి. కీర్తనలు కానీ, సామెతలు కానీ, ప్రొవర్బ్స్ కానీ, సామ్స్ కానీ నార్మల్గా ఏంటిది, ఒక జీవితం నుంచి, ఒక వ్యక్తి దగ్గర నుంచి బైబిల్లో దేవుడు మనకేం నేర్పించాలనుకుంటున్నాడు, ఇదే కదా మనం జనరల్గా చూసేది. ఈరోజు కూడా సేమ్ అలాగే. నేను ఒకసారి చిన్న క్వశ్చన్ అనమాట, లాస్ట్ సండే ఏం చెప్పుకుంటానంటే ఎవరి గురించి కనీసం ఫస్ట్ ప్రైజ్ పాస్టర్ గారికి నికోడిమస్ కరెక్ట్గానే బాగానే చెప్పారు. సేమ్ ఈరోజు కూడా అలానే కొత్త వ్యక్తి గురించి ఈరోజు మనం వాక్యం చూద్దాం. కాకపోతే కొత్తగా అన్నాను కదా, అది మీకు ముందు అర్థమైంది. నేను ముందు సింపుల్గా కథ చెప్తాను, జస్ట్ కథ నండి అంతే. మీరు స్క్రిప్చర్లోకి వెళ్ళిపోవద్దు. అయ్యో ఏంటి స్క్రిప్చర్ చెప్పకుండా వాక్యం చెప్తున్నాడు ఏంటని కంగారు పడద్దు. అక్కడికే మొత్తం అక్కడే ఉంటుంది. కాకపోతే జస్ట్ ఈ స్టోరీ వినండి అంతే. ఒకానొక టైంలో ఏలియస్ అనొక సర్వెంట్ ఉన్నాడు. పాస్టర్ గారికి ఆన్సర్ తెలుసు, ఆయన మాత్రం సైలెంట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏలియస్ అని చెప్పి ఒక సర్వెంట్, మళ్ళీ ఏలియా దగ్గరికి వెళ్ళొద్దు, ఏలియస్ జస్ట్ ఓకే. వెరిడేల్ అనే ఒక ప్రాంతం, వెరిడేల్ అనే ఒక ప్రాంతంలో ఏలియస్ అని చెప్పి ఒక పనోడు ఉన్నాడు. అతను ఒకరి కింద పనిచేస్తున్నాడు. అతని పేరు థాడియస్. తెలుగులో నాకు తెలియదు ఆ పేరు, ఎందుకంటే నేను చెప్పాను కదా, ఐ గాట్ సమ్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ సమ్ అదర్ అని. ఆ ఇంగ్లీష్లో ఉన్నాయి, నాకు తెలుగులో తెలియదు అవి. ఒక థాడియస్ అనే ఒక మాస్టర్ కింద పనిచేస్తున్న సర్వెంట్ అనమాట ఏలియస్ అనే వ్యక్తి. ఈయన పని చేస్తూ ఉన్నాడు, ఎంతకాలం పనిచేస్తూ ఉన్నాడు, కానీ ఉన్నట్టుండి తెలియని ఒక ఆలోచన వచ్చింది. నా వల్ల కాదు ఇంకెంతకాలం ఈయన కింద పనిచేయటం, చచ్చిపోతున్నా, ఏం చేయాలి, నాకు ఐ వాంట్ ఫ్రీడమ్, నాకు అదేంటి ఒక ఇండిపెండెన్స్ అంటే సంథింగ్ ఏమంటారు దాన్ని, స్వేచ్ఛ. థ్యాంక్స్ అండి. స్వేచ్ఛని అనమాట. స్వేచ్ఛ నాకు కావాలి, నేను పని చేయలేను బాబాయ్ వీడి కింద. కాకపోతే నేను అక్కడ వెళ్ళిపోయానంటే నాకు పని ఉండదు, నేను మళ్ళీ కొత్త పని ఎత్తుక్కోవాలి, లేకపోతే ఏంటి నా వల్ల కాదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక పని చేద్దాం, ఏంటంటే వీటి దగ్గర దొంగతనం చేసి పారిపోదాం. ప్లాన్ చేసుకున్నాడు ఏలియాసు.
ప్లాన్ చేసుకుని డబ్బులు దబ్బేసి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళో తెలియదు. ఎల్డోఫీర్ అనే ఇంకో ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన ఎన్ని క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం? అంకుల్ మంచి ఫామ్లో ఉంటారు. సర్లేండి. ఏలియాస్ అని ఒక క్యారెక్టర్, థాడియస్ అని ఒక క్యారెక్టర్. థాడియస్ ఎవరు? ఈజ్ అ మాస్టర్, అంటే ఇంటి యజమాని అనుకోండి సింపుల్గా. ఏలియాస్ అన్నవాడు ఒక సర్వెంట్, పని చేసేవాడు. ఇప్పుడు వీళ్ళు ఉండే ప్రాంతం అంటే వెర్డేలు. ఈ వెర్డేలు అనే ప్రాంతం నుంచి ఏలియాసు డబ్బులు దబ్బేసి రాత్రికి ఈ యొక్క కొత్త ప్లేసు ఎల్డోఫీర్ అనే ప్రాంతానికి పారిపోయినప్పుడు అక్కడ అతనికి సిలాస్ అని ఒక పర్సన్ తగిలాడు అనమాట. సిలాస్ అని ఒక పర్సన్ అంటే ర్యాండమ్గా తగిలాడు. ఈయనకి ఏంటంటే హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ థాట్స్ ఇన్ హిజ్ మైండ్లో. అంటే ఇప్పుడే పారిపోయి వచ్చాను, కొత్త ప్రాంతానికి వెళ్ళిపోయాను, ఏం చేస్తున్నానో తెలియదు, ఇప్పుడు ఏం చేయాలి, కొత్త వాళ్ళ దగ్గర ఎలా జాయిన్ అవ్వాలి ఏం తెలియదు. ఈ యొక్క ఆలోచనలో ఉన్నప్పుడు సిలాస్ అనే పర్సన్ తగిలాడు. ఈజ్ ఎ ఫిలాసఫర్, లేకపోతే ఈజ్ ఎ స్కాలర్ అంటే ఎవరన్నా పండితుడు అనమాట. ఈ సిలాస్ అనే ఒక వ్యక్తి. ఈ యొక్క పండితుడి దగ్గర ఒక ఫ్రెండ్లా తగిలాడు అంతే. ఫస్ట్ సిలాస్ ఆయన నమ్మలేదు అంత ఈజీగా. బట్ ఏలియాసు ఈయన యొక్క మంచితనం చూసి ఈ పండితుడి దగ్గర జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఈయన దగ్గర సత్యం ఏంటో అంటే తెలుసుకున్నాడు. రకరకాల అంటే జీవిత సత్యాలు అంటారుగా, లేకపోతే జీవితంలో ఎలా ఎదగాలి మంచిగా మొత్తం లైక్ వాల్యూస్ ఇవన్నీ తెలుసుకున్నాడు అనమాట. ఇవన్నీ తెలుసుకొని ఏలియాస్ హి టర్న్డ్ ఇంటూ ఏ న్యూ పర్సన్, కొత్తగా మారాడు. అంటే మీకు ఒక అర్థమయ్యేలా చెప్పాలంటే ద ఫస్ట్ పాయింట్ నేను ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ద పవర్ ఆఫ్ రిడెంప్షన్ అంటే దానికి అర్థము ఇందాకే పాస్ట్గా నాకు క్లియర్గా తెలుగులో వివరించాలని మళ్ళీ మర్చిపోయినది. సరే మీకు అర్థమయ్యేలా చెప్తా. ద పవర్ ఆఫ్ రిడెంప్షన్ అంటే లైక్ డెలివరీ, అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనుకోండి. లేకపోతే ఇంకా అర్థమయ్యేలా అంటే లేకపోతే ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో నుండి, అంటే ఒక చెడు దాంట్లో నుంచి బయటికి తీసుకురావడం, లేకపోతే బయటికి రావటం అన్నమాట. అంటే ఏలియాస్ అనే ఒక పర్సన్ కూడా చాలా అదేంటి కష్టకాలంలో బతికాడు. బయట ప్రపంచం అంటే అంత ఈజీగా తెలియదు. ఎందుకంటే మీరు కావాలంటే మొదటి శతాబ్దపు చరిత్ర, మొదటి శతాబ్దం అనే కాదండి, చాలా శతాబ్దాలు ఆ యొక్క స్లేవర్ అనేది అలానే కంటిన్యూ అయింది. మనం మీరు ఓల్డ్ టెస్టమెంట్లో తీసుకోండి, అంటే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధన టైంలో కానీ మీరు ఎక్కడ చూసినా సరే ఆ స్లేవరీ ఎట్లా ఉంటుందో దానికి తగ్గట్టు రకరకాల స్లేవరీస్ ఉన్నాయి. అంతేందుకు ఈ యొక్క తెల్లోళ్ళు నల్లోళ్ళు అన్నది మొన్నటిదాకా నియర్లీ 17th century 17వ శతాబ్దం దాకా చాలా దారుణంగా కంటిన్యూ అయ్యింది. బట్ అబ్రహాం లింకన్ కానీ లేకపోతే అలా గొప్ప వాళ్ళు మంచి వాళ్ళు అందరూ మంచి ఫ్రీడమ్ తీసుకొచ్చారు. సరే ఆ సంగతి మనం పక్కన పెడితే అంతటి భయంకరమైన ఒక స్లేవరీ నుంచి తను బయటకు వచ్చాడు. లైక్ ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్. లైక్ అంటే వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుందండి. మనలాగా ఎంత స్వేచ్ఛగా ఈ కైండ్ ఆఫ్ థాట్స్ కూడా ఉండవు. అలాంటి యొక్క ఏలియాస్ హ్యాడ్ ఏ మిరాక్యులస్ రిడెంప్షన్, అంటే ఒక సడన్ గొప్ప అద్భుతకరమైన డెలివరీ జరిగిందనమాట. లేకంటే ఉన్నట్టుండి ఆయన జీవితం మొత్తం మారిపోయింది. ఎంతలాగా అంటే అసలు హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ హీ విల్ చేంజ్ లైక్ దట్. అంటే ఆయన ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే అంతలా మారుతానని చెప్పి ఆయన జీవితాన్ని. సరే మారాడు ఏలియాస్, అది మంచిగానే ఉంది. ఈ యొక్క సిలాస్ అనే పండితుడితో కలిసి తిరుగుతున్నాడు, మారిపోయాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ ఒకానొక టైంలో నేను నిజంగా మారాను కదా, ఈ యొక్క పండితుడు అంటే నాకు సరే ఈయన గురువుగా తీసుకున్నా అది పక్కన పెట్టాడు, ఫ్రెండ్గా ఈ యొక్క పండితుడు ఈ శిలాని పండితుడు నాకు నేర్పించాడు కదా కొత్త విషయాలు, జీవిత సత్యాలు. మరి నేను దీన్ని నేర్చుకున్నా కానీ నేను దీన్ని పాటిస్తున్నానా? ఆయన నేర్పించిన దాంట్లో కూడా రెండోది ఏంటిదంటే మన రెండో పాయింట్ రికన్సిలేషన్ అనగా లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఫర్గ్యూనెస్, అంటే సీక్ రికన్సిలేషన్ అంటారు. అంటే వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర క్షమాపణ తీసుకోవడం లేదా కలవటం. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇద్దరు స్నేహితులు కొట్టుకున్నారు, బాగా గొడవలు ఆడుకున్నారు నార్మల్గా. బట్ దే ఆర్ బోత్ గోయింగ్ టు జాయిన్ అగైన్, అంటే బీయింగ్ ఏ పార్ట్ ఇన్ ఏ గుడ్ వే. అంటే వాళ్ళిద్దరు మళ్ళీ మంచి స్థితిలో కలవబోతున్నారు అనమాట. అంటే ఒక మంచిగా కలవటం. ఇప్పుడు సింపుల్గా అంటే చిన్న గొడవలు అంటారు చూసా, భార్యాభర్తల మధ్య కానీ లేకపోతే ఫ్రెండ్స్ మధ్య కానీ అలా సంథింగ్ చిన్నపిల్లల ఆటలు అంటలాగా సంథింగ్ అలానే కావచ్చు, లేదా పెద్ద గొడవలు ఏదైనా కానీ దే అగైన్ గోయింగ్ టు బి ఎ పార్ట్, అంటే దే అగైన్ గోయింగ్ టు బి జాయిన్ ఇన్ ఏ గుడ్ వే. దాని రికన్సిలేషన్ అనమాట. ఈ ఏలియాస్ అనే పర్సన్ ఏంటంటే ఈ పండితుడు నాకు నేర్పించాడు కదా, ఈ పండితుడి దగ్గర నేను నేర్చుకున్నా కానీ నేను దాన్ని పాటించకపోతే దానివల్ల నేను నేర్చుకోవడం వల్ల వాల్యూ లేకుండా పోద్ది.
నేను మారనని ప్రూవ్ చేయడానికి అర్థం ఏంటంటే యాక్షన్. అందుకనే మనకి వాక్యం, మనకి యాక్షన్స్ గురించి న్యూ టెస్టమెంట్లో మనకి ఎక్కువ కనబడేది ఏ గ్రంథం చెప్పండి? అంటే నాకు తెలిసిన గ్రంథం ఏంటో అవుతుంది, అదే మీరు అనుకుంటున్నారా లేకపోతే ఏంటో అని. అపోస్తులు ఓకే, అది ప్రాక్టికల్గా ఉంటుందండి. లైక్ అంటే ఇంకో పరంగా అంటే మనకి ఎఫిషియల్ కానీ ఎంత తగులుతాయి. నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే యాకోబు పత్రిక. అక్కడ మనకి మంచి మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి మీరు చూస్తే. ఫెయిత్ వితౌట్ వర్క్స్ అంటే లేకపోతే విశ్వాసం లేని క్రియలు లేని విశ్వాసము ఎంత వ్యర్థం అన్నది. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఏలియస్ చేస్తున్న పని అదే. డిస్పైట్ హిస్ పాస్ట్ మిస్టేక్స్ హీ అగైన్ వాంట్ టు జాయిన్ విత్ హిస్ మాస్టర్. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ ఏలియస్ ప్లేస్లోనే మనం తీసుకోండి. మనం కూడా మన యొక్క ప్రభువుతో మన యొక్క పాత పనులు లైక్ మన జీవితంలో మనిషి అన్నగా ఏదో ఒక విధంగా కొద్దిగా అటు ఇటు మిస్టేక్స్ కానీ, ఎందుకంటే అంటుంటారు కదా జనరల్ మాట, ఏమని మనిషి అన్నగా తప్పులు చేస్తాడు కదండి, కానీ నేర్చుకోవాలి. తను నేర్చుకొని బయటపడితేనే ఆడు బాగుపడినట్టు లేకపోతే ఒక మారినట్టు అర్థం అని చెప్పి. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఆత్మీయంగా మనం తీసుకుంటే కూడా ఏలియస్ ప్లేస్లోనే మనం తీసుకోండి. ఏలియస్ ప్లేస్లో కూడా మనమే తీసుకుంటే ఈవెన్ అంటే మన గతంలో నువ్వు ఎంత పెద్ద ఆఖరికి నువ్వు టెర్రరిస్ట్ అయినా కానీ గాడ్ విల్ స్టిల్ యూజ్ యూ. మీరు చూడటం లేదా యూట్యూబ్లో కానీ చాలా టెస్టిమోనీస్ ఆఫ్ టెర్రరిస్ట్ పీపుల్, అంటే చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు, మారిన వాళ్ళు, ప్రెజెన్స్లో మారిన వాళ్ళు. ఇప్పటికీ ప్రిజన్ మినిస్ట్రీ కూడా జరిగిద్ది మీరు చూస్తే. మరి మన ఇండియాలో నాకు అంతగా తెలియదు కానీ ఎక్కువ ఫారెన్ కంట్రీస్లో అయితే ప్రిజన్ మినిస్ట్రీ కూడా జరిగిద్ది. అక్కడ పాస్ట్ ఉంటారు వాళ్ళకి, ఇలానే చర్చ్ మెంబర్స్ అంతా ఎవరు కదా ప్రిజనర్సే, తప్పులు చేసిన వాళ్ళు, అలాంతా కూడా మినిస్ట్రీ జరిగిద్ది అక్కడ. ఎందుకంటే ఎవ్రీ వన్ నీడ్ ఏ సెకండ్ ఛాన్స్. మనకంటూ సెకండ్ ఛాన్స్ లేకపోతే దెర్ ఈజ్ నో ఎర్త్, దెర్ ఈజ్ నో హ్యూమన్స్, దెర్ ఈజ్ నథింగ్. మహా అంటే అదేంటే మన ప్లానెట్ తప్ప మిగతా ప్లానెట్స్ అంత ఉంటాయి. ఎందుకంటే అవి తప్పులు చేయవు కదా, మనుషులందరూ ఉండేది ఇక్కడే కాబట్టి. సెకండ్ ఛాన్స్ కాబట్టి ఇది యొక్క సెకండ్ పాయింట్ నేను చెప్పాలనుకుంటే ఏంటంటే ఫస్ట్ ఏంటిది రెడెంప్షన్, అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే రికన్సిలేషన్. అంటే రెడెంప్షన్ ఇంకా నువ్వు ఏలియస్ నువ్వు మారావు, తెలుసుకున్నావు, బట్ దాన్ని నువ్వు ప్రూవ్ చెయ్యాలంటే ఏం చేయాలంటే రికన్సిలేషన్. వెళ్ళి నీ మాస్టర్ అంటే నువ్వు ఎవరిదైతే తప్పు చేస్తున్నావో అక్కడికి వెళ్ళి తప్పు చేసావు అక్కడికి వెళ్ళి క్షమాపణ అడుగు. ఇదే మాట మనకి ఇంకో చోట బైబిల్లో అలా చూస్తున్నారు సువార్తలో కనిపిస్తుంది. ఒకరు చెప్పారు ఈ మాట, నేను చెప్పిన మాట కొద్దిగా వెలిగిందా? లైక్ అంటే నేనేం చెప్పా, సరే నువ్వు మారావు అంటే యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. నువ్వు మారవని నోటితో చెప్తే సరిపోదు, యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ యాక్షన్. నేను ఇండైరెక్ట్గా చెప్పా ఇదే మాటని ఒక వ్యక్తి సువార్తల్లో చెప్పారనమాట. కొద్దిగా వేరే విధంగా కొద్దిగా ఆలోచించండి. ఎవరో సువార్తలనే చెప్పారు, సువార్తల్లోనే ఇంకెక్కడో బయట ఎతకండి. ఆయన గురించి చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకం సరిపోదు. ద సెంట్రల్ ఫిగర్ ఆఫ్ ద బైబుల్. ఇంక దానికంటే హింట్ ఏమి ఇస్తాం చెప్పండి. ఆయన గురించి అంకుల్ చెప్పేశారులేండి, ఫస్ట్ బెంచ్ అంకుల్ కదా, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ చెప్పేస్తారు త్వరగానే. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అంటే అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు ముందు మారావని చెప్పాలంటే నువ్వు దేవుడికి దగ్గరికి వచ్చి అర్పణ అవ్వటం కాదు, ముందు నువ్వు ఎవరితో చేసావు అక్కడికి వెళ్ళి చెప్పు ముందు. అలా అంటే క్లియర్గా నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ కూడా ఎలియాస్ చేస్తున్న పని ఏంటి అంటే మంచి పని. ఆయన మారాడు, నిజంగానే మారాడు, దానికి తెలుసు. కానీ నువ్వు అది ప్రూవ్ చేయాలంటే యూ హ్యావ్ టు గో టు ద మాస్టర్ అగైన్ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ అని చెప్పి. కాబట్టి ఏం చేద్దామని చెప్పి అలా ఆలోచిస్తున్నాడు. కానీ ఏలియాస్కి చిన్నప్పటి నుండి ఈ యొక్క బానిస జీవితంలో పెరిగాడు కదా, చదువు తెలియదు, ఏం చేయాలో అర్థం కావటల్లా. ఇలాంటి పరిస్థితుల్లో పండితుడైన యొక్క శిలా దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నా గురువు దగ్గరికి వెళ్ళిపోతా, నా యొక్క మాస్టర్ దగ్గరికి, నేను ఆయన దగ్గరే బతికాను, బట్ కొన్ని కారణాల వల్ల నేనే తప్పు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల అనవసరంగా వచ్చేసి ఆయన దగ్గర నుండి ఇప్పుడు ఆయన దగ్గరికి తిరిగి వెళ్తా. కాబట్టి తండ్రి ప్రభు మామూలుగా లేకపోతే శిల స్నేహితుడు నాకు కొద్దిగా సాయం చేయి, ఏంటంటే ఒక ఉత్తరం రాసు దయచేసి, ఎందుకంటే నాకు సరైన చదువు లేదు, నేను చెప్పలేను ఆయనకి, నువ్వు కొద్దిగా రాసి చెప్తే నేనేమన్నా ఆయనకి అర్థమయ్యిద్దేమో,
అని చెప్పి, ఎందుకంటే పండితుడు కదంటే స్కాలర్స్ బాగా రాసే విధానం బాగా ఉంటుంది. అందుకే తెలుగు పండితులు కానీ ఇంగ్లీష్ కానీ ఎవరో ఒకరు. కాబట్టి అంటే సరే ఇదంతా ఏలియాస్ సెలాకి చెప్పాడు. చెప్పంగానే ఈ సెలా ఏం చేశాడంటే కొద్దిగా జాలిపడి ఉత్తరం రాశాడు అనమాట ఆయన గురించి. ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని పట్టుకొని ఆయన దగ్గరికి, అంటే ఈ యొక్క తన మాస్టర్ పేరు ఏం చెప్పా, ఫస్ట్ బెంచ్ ఆన్సర్ చెప్తున్నారు, మిడిల్ బెంచ్ మొత్తానికి సాధించారు, థాడియస్ అన్నమాట. ఈ యొక్క మాస్టర్ దగ్గరికి తను వెళ్ళి ఇదేంటి ఈ యొక్క ఉత్తరాన్ని ఇచ్చి ఇవ్వంగానే ఆ మాస్టర్ చేసిన పని ఏమంటే ఎక్స్పెక్ట్ చేయగలరా? అంతే, క్షమిస్తాడు. ఎందుకు అనగా హీఈస్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ గాడ్, అంటే లేకపోతే ఒక దేవుని యొక్క బిడ్డ అతను కూడా. తను అందుకనే తన పేరుకున్న అర్థం కూడా మీరు చూస్తే ఒక మాస్టర్ గారికి, ఇది ఎలియాస్ ఒక మాస్టర్ గారికి ఉన్న అర్థం కూడా చూస్తే టు లవ్ సమ్మన్ ఆర్ టు బి లవ్డ్ అని చెప్పి వస్తుంది. అంటే ఒకరిని ప్రేమించు, లేదంటే ప్రియమైనదన, బిలవ్డ్ అంటే సంథింగ్, డియర్ అంటే ప్రియమైన ఇష్టమైనది సంథింగ్ అలా అన్నమాట. కాబట్టి టుడే ద గాడ్ ఈస్ టాకింగ్ టు అస్ టు చెక్ అవర్ రిలేషన్షిప్స్ విత్ అదర్స్. అంటే ప్రభువు ఈరోజు ఒక వాక్యం ద్వారా మనకు చెప్తున్న మాట ఏంటంటే యూ హ్యావ్ టు చెక్ యువర్ రిలేషన్షిప్స్. అంటే నువ్వు నీ భార్యతో అయినా, లేకపోతే నీ భర్తతో అయినా, లేకపోతే నీ పిల్లలతో అయినా సరే, నీ తల్లిదండ్రులతో ఎవరితో అయినా సరే, హూ యు ఆర్, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, క్రైస్తవురాలు అయితే చెక్ చేసుకో. ఈ యొక్క కథ ద్వారా ప్రభు మనకు చెప్తుంది అదే, చెక్ చేసుకో. నువ్వు తప్పు చేసావా, గో అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. ఎందుకంటేనండి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎదుగుతున్న కొద్దీ అంటే ప్రతిదీ లైక్ అంటే పెద్దోళ్ళు కాబట్టి సరైనది ప్రతిసారి ఇస్తారని కాదు. అలానే చిన్నోళ్ళు కొద్దిగా వయసులో ఉన్నోళ్ళు మేము యూత్ కాబట్టి మేము బాగా ఆలోచిస్తాం కాబట్టి మేము సరైనది ఇస్తామని కాదు. కొన్ని ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తాయి, కొన్నిసార్లు కూర్చొని ఆలోచిస్తే అర్థమవుతుంది. లైక్ యూ డోంట్ హ్యావ్ టు కరెక్ట్ ఎవ్రీథింగ్ అనమాట. ప్రతిదీ కరెక్ట్ చేయాల్సిన పని ఉండదు, అలానే ప్రతిదీ దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన పని కూడా ఉండదు. సేమ్ అలాగే అంటే నేను కొన్నిసార్లు చెప్పేది ఏంటంటే కొన్నినాటి వల్లే చిన్ననాటి వల్లే గొడవలు వస్తుంటాయి. అవి పెద్ద ఇంపార్టెంట్ అని కాదు, తీసిపడేసేది. లైక్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క మన రిలేషన్షిప్స్ కూడా ఎలా ఉన్నాయి. నేను పర్సనల్గా ఎవరి గురించి అని ఏళ్ళెత్తి చెప్పాల్సిన పని లేదు. వీ హ్యావ్ టు చెక్. ఎవరైనా సరే మనం మన పేరెంట్స్తో ఎలా ఉంటున్నామో, లేకపోతే మన యొక్క ఫెలో పర్సన్తో, అది బయటోడైనా సరే ఇంట్లోడైనా ఎవరితో అయినా సరే ఎలా ఉంటున్నాము. ఈ ఎలియాస్ అనే పర్సన్ దేవుని యొక్క మహాకృప వల్ల మారి నేను మారాను కాబట్టి ప్రూవ్ చేసుకున్నాడు ఏంటంటే వెళ్ళి ఫర్గివ్నెస్ అడిగాడు. అడగటం వల్ల ద థర్డ్ థింగ్ ఈజ్ బికమింగ్ ద మెంబర్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మారి ఈ దాన్ని యాక్షన్లో పెడతావో ఆటోమేటికల్లీ యూ విల్ బి కాల్డ్ ద సన్ ఆఫ్ గాడ్, లేకపోతే ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఈ లేకుండా, ఎందుకంటే మనకు అదే కదా ఇప్పుడు అంకుల్ కూడా చెప్పారు, ఏమని మన వాక్యం కూడా చెప్తుంది, క్రియలు లేని విశ్వాసం అన్నట్టు. అలా కాకుండా క్రియతో కలిగిన విశ్వాసం మనం కలిగి దేవునికి ఇష్టపరంగా మనం బతికితే ఖచ్చితంగా యూ విల్ బి కాల్డ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఎందుకే నేను ఏంటి అసలు వచ్చినో ఏది తీయలేదు అనుకుంటున్నారు కదా. ఎవరైనా గెస్ట్ చేశారని నేను బైబిల్లో ఉన్న స్టోరీయే చెప్పా, పాస్టర్ గారు తప్ప. ఒక వ్యక్తి పేరు ఇక్కడ ఉంది మన మధ్యలో. ఆలోచించండి ఒకసారి. నేను జస్ట్ ఏంట్లా I told about the real person, but using గురువు దగ్గర దొంగతనం చేసి జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో అక్కడ మారుతుంది, మళ్ళీ అక్కడ లెటర్ తీసుకొని వాళ్ళ గురువు దగ్గరికి మళ్ళీ అంతే. We're talking today about the person Onesimus. Onesimus అనే ఒక పర్సన్. ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని 3 క్యారెక్టర్లు. థాడియస్ అన్నా కదా, థాడియస్ ప్లేస్లో ఎవరు? ఫిలోమోను. సర్వెంట్ ప్లేస్లో ఓనిసిమస్. ద థర్డ్ పర్సన్ సెలా అనే ప్లేస్లో పౌలు గారు. అలా అన్నమాట. కాబట్టి అంటే మన చిన్న ఒక వాక్యంతో జస్ట్ చూసి మనం ముగించేద్దాం, ఎక్కువ కాదు. ఫిలోమోను గ్రంథం అది చెప్పేస్తే ఇంకేముంది, హింట్ అయ్యిద్దని నేను ఇంతకు నుండి స్క్రిప్చర్ చెప్పకుండా మామూలుగా చెప్పా స్టోరీ లాగా. ఫిలోమోను 1వ అధ్యాయం, సారీ 15 and 16.
అతడికి మీదట ఆ, దాసుడుగా ఉండక ఆ, దాసుడి కంటే ఎక్కువవాడుగాను ఆ, ప్రియ సహోదరుడుగాను ఆ, విశేషముగా నాకును ఆ, శరీర విషయమును ఆ, ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ఆ, ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకే కాబోలు ఆ. కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండను. అంటే మీరు లైక్ ఓకే ఇది ప్లస్ ఒకసారి 11 వచ్చినాం కూడా చూడండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఆ, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చాలా అండి. అంటే సి మనం ఈ యొక్క 3 పాయింట్లు మనం మాట్లాడుకున్నాం. ఒకసారి మళ్ళీ చెప్పగలరా? ఫస్ట్ బెంచ్ వాళ్ళు రెడీగా ఉంటారు. రిడెంప్షన్, రికన్సిలేషన్. నేను మూడోది చెప్పాల, కొత్తగా చెప్పేది నేను ఇంకా మూడోది చెప్పాల. మూడోది ఏంటిదంటే సింపుల్గా చెప్తే ఎ న్యూ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. సింపుల్గా వెన్ యూ డూ ద ఫస్ట్ 2 things యూ విల్ బీ ద చైల్డ్ ఆఫ్ గాడ్, ఎ న్యూ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. మీకు అలానే చూస్తే లైక్ జస్ట్ మినిట్, కొలస్సీలకు రాసిన పత్రిక, తెలుగులో కొలస్సీలకు రాసిన పత్రిక 4:9 చూడండి. మీరు ఆ, ఆ స్థితి తెలుసుకున్నట్టును ఆ, మీ హృదయములను అతడు ఆదరించున్నట్టును ఆ, అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఆ, ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఆ, ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. ఆ. మీరు ఇక్కడ సంగతులన్నీ మీకు తెలియజేస్తున్నాను. చాలండి. అంటే క్లియర్గా ఇక్కడ ఏంటంటే యోనిస్మస్ అనే పర్సన్, టైతికస్ అనే ఆయన పర్సన్తో కలిసి ఈ యొక్క లెటర్స్ అనమాట. అంటే హీజ్ అ మెంబర్, అంటే హీజ్ అ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ. దేవుని యొక్క సేవలో పాల్గొంటున్నట్టు మనకి మామూలుగా తెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క రాసిన పత్రికలు కానీ అట్లా అందజేయడంలో కొలసీలకు కానీ, లేదంటే ఇందాక మళ్ళీ నేను ఎల్డోఫేరు వెర్డేలను వేరే ప్లేసులు వాడే కదా. సింపుల్గా అంటే కొలసే ఈ యొక్క ప్రాంతం నుంచి రోముకు వస్తాడు అనమాట, ఈ యొక్క ఒనేసిమస్ తప్పించుకొని. అలా వచ్చిన ప్లేసులు అనమాట ఇదంతా కూడా. కాబట్టి ఈ యొక్క 3 విషయాల్లో ప్రభు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, మాట్లాడితే మీరు ఎలియాస్, ఒనేసిమస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, కానీ అంటే ఆ ప్లేస్లో మనమే ఉన్నాం. ఒకసారి ఆలోచించండి. మనం కూడా మన జీవితాల్లో లేకంటే ప్రభుకి అంటే మనం చేసిన యొక్క పాపాలని కూడా, అంటే లైక్ పాత విషయాలన్నీ అదేంటి అవన్నీ కూడా మనం కొన్నిసార్లు అండి అదొకటి ఉంటుంది మన లైక్ ఏంటంటే, నేను ఇంత తప్పు చేశాను కాబట్టి క్షమిస్తాడా, ఈజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పి. బట్ ఏంటంటే ఆ యొక్క దగ్గర మనం ఆగిపోతాం, కానీ వై షుడ్ నాట్ వి ట్రై, అంటే ఒకసారి ఎందుకు మనం ప్రయత్నించకూడదు అదేంటి క్షమాపణ అడగడం కోసం. కాబట్టి ఈ యొక్క ఒనేసిమస్ లాగే మనకు కూడా ధైర్యాన్ని తెచ్చుకొని ప్రభువు అలా అని చెప్పి పాపం చేసిన ప్రతిసారి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఫర్గివ్నెస్ అడుగుదామని కాదు, అది ఫూలిష్నెస్ అయ్యిద్ది, కానీ కావాలని కాకుండా. కాబట్టి మన జీవితంలో మనం కూడా ప్రభువుకి ఇష్టకరంగా బతుకుతూ ఫస్ట్ థింగ్స్ 2, ఒకళ్ళు నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉంటే మారి దాన్ని యాక్షన్లో పెడితే ఆటోమేటికల్లీ యూ విల్ బి ద మెంబర్ ఆఫ్ క్రైస్ట్, లైక్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనమాట. దేవుని ఒక బిడ్డను అనిపించుకుంటాం. కాబట్టి ఈ పరంగా మనం కూడా ఎందుకంటే ఈ ఒనేసిమస్ అనే పర్టికులర్గా ఆయన గురించి అనే కాదు, ఒనేసిమస్ అనే మీనింగ్ కూడా మీకు తెలుసా? ఇంతకీ సింపుల్గా చెప్పాలంటే యూస్ఫుల్ పర్సన్, అంటే యూస్ఫుల్ అని అర్థం వస్తుంది. అంటే సుమారుగా మీరు రోమా చరిత్ర కూడా చూస్తే ఈ యొక్క స్లేవరీ అంటే చేసే పనులు బానిసత్వం, బానిసలకు అందరికీ ఇలాంటి పేర్లే పెడతారండి. ఎందుకంటే వీళ్ళు మాకు బాగా పనిచేస్తారు కాబట్టి మాకు బెనిఫిట్కి వీళ్ళు ఉంటారని అర్థం కూడా అదే అవుతుంది. యూస్ఫుల్, బెనిఫిషియల్ ఈ మీనింగ్లో వస్తాయి. కానీ స్పిరిచువల్గా హీస్ ఎ యూజ్లెస్, బట్ లేటర్ హీ టర్న్ ఫ్రమ్ యూజ్లెస్ టు యూస్ఫుల్ పర్సన్. లాస్ట్ టైం కూడా ఏంటంటే ఇదే మాట్లాడాలి, లైక్ నికోదిమ దగ్గర కూడా నా అంశం కూడా అప్పుడేంటే ఫ్రమ్ నైట్ టు లైట్ అని చెప్పి. సేమ్ అలాగనే ఈసారి కూడా మనం ఎలా ఉన్నాము, యూజ్లెస్గా ఉన్నామా, యూస్ఫుల్గా ఉన్నామా ప్రభు దగ్గర. ఈ యొక్క జీవితాల్లో చెప్పాను కదా నేను అదే అనేది, అంటే తప్పుగా కాదు, మంచిగా ఈ ఇక్కడ ఉన్నంతకాలం ఒక స్టేటస్లో బతకడం అన్నది ఇదంతా కూడా ఇంపార్టెంటే కాదన్నో, కానీ రోడ్డు మీద అడుక్కున్నాడు పోతాడు, ప్రెసిడెంట్ కూడా పోతాడు ఏదో రోజు, ఎవడైనా సరే పోవాల్సిందే. నథింగ్ ఈజ్ గోయింగ్ టు బి స్టాప్ హియర్. అందుకనే ఈ యొక్క జీవితం ఒక్కదాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తా కూర్చోకుండా, వాట్ అబౌట్ ద స్పిరిచువల్ లైఫ్, ఐ మీన్ ద సెకండ్ వన్, ద ఎటర్నల్ లైఫ్, దాని గురించి ఆలోచించుకొని ఈ యొక్క జీవితాన్ని మనం ఒనేసిమస్ లాగే మంచిగా లేకంటే మార్చుకుందాం. ఇప్పటికన్నా మారి ఇంకా ప్రభుకి అంకితం చేద్దాం ప్రభులాగే.
ఆ యొక్క జీవితాన్ని మనం జీవించాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థనతో మనం ముగిద్దాం. దేవా తండ్రి, మీకే వందనాలు దేవా, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఒనిస్మస్ ద్వారా తండ్రి మీరు మాకు నేర్పించిన మాటలు కూడా మీకు వందనాలు దేవా, స్తోత్రాలు తండ్రి. మరి మీ యొక్క కృప మేము ఎన్ని తండ్రి మీ యొక్క మా యొక్క పనుల్లో తేవా ఎన్ని పాపాలు కానీ ఎన్ని చేసినా తండ్రి మీ యొక్క కృప మమ్మల్ని విడిచిపోదని మాకు విషయం మాకు తెలుసు. కానీ తండ్రి మీరు దొరికిన కాలంలోనే దేవా మిమ్మల్ని ఎతకటానికి, మిమ్మల్ని వెంబడించే యొక్క కృపను మాకు దయచేయండి ప్రభు. ఇప్పటికైనా తండ్రి మేము పూర్తిగా మారి మీకు ఇష్టకరంగా జీవిస్తూ ఒక యూస్లెస్ కాకుండా తండ్రి పనికొచ్చే మీ బిడ్డగా మేము ఉండటానికి మాకు సాయం చేయమని కోరుతూ ఈ యొక్క వాక్యం ముగిస్తూ ప్రభు ఇంకా ముందున్న ఆరాధన మొత్తాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామమున అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్.